ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి చనిపోయిన వ్యక్తి బ్రతికి నడిచి వచ్చినట్టుగా వీడియోస్ చూస్తున్నాం కదా! ఇది మనం ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ లైక్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటది. హైప్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గరున్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని నేను గూగులోల్‌కి సంబంధించిన నానో బనానా ఫ్రీ వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. ఈ వెబ్‌సైట్‌లో మనం ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి అంటే జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ gemini.google.com అనే వెబ్‌సైట్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయడం ఈ వెబ్‌సైట్‌లోకెళ్తారు. మీరు ఈ వెబ్‌సైట్ ఫ్రీగా యూజ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వాలి. రైట్ సైడ్ పైన సైన్ ఇన్ అని కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుతున్నా. సైన్ ఇన్ అవ్వడం ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని కనబడుతుంది కదా! దీన్ని మనం నానో బనానా అంటాం. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఇక్కడ కనబడకపోతే ఇక్కడ టూల్స్ అని ఉంది కదా! ఈ టూల్స్ మీద క్లిక్ చేశారు అంటే సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటది. క్రియేట్ ఇమేజెస్. మీరు టూల్స్‌లోకెళ్ళైనా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా కనబడితే క్రియేట్ ఇమేజెస్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసినా ఇక్కడికే వస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ దగ్గరున్న ఫోటో అప్‌లోడ్ చేసుకోండి. నేనైతే శ్రీహరి గారి ఇమేజ్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ అన్నీ నేను కొత్తగా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్స్ క్రియేట్ చేశాను. అందులో ప్రొవైడ్ చేస్తా. మీరు జస్ట్ ఆ ఛానెల్‌లోకెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేయడమే. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఇక్కడున్న ఫోటో మనం ఈ ప్రాంప్ట్ ఎలా ఇచ్చామో దానికి తగ్గట్టుగా చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే శ్రీహరి గారు మెట్లపై నుంచి నడుచుకొని వచ్చి నించున్నట్టుగా. ఇప్పుడు మనం ఇమేజ్ డౌన్‌లోడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. ఒకసారి ఇమేజ్ అబ్జర్వ్ చేద్దాం. మనకి పర్ఫెక్ట్‌గా శ్రీహరి గారి ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఇమేజ్‌ని మనం యానిమేషన్ వీడియో కింద మార్చాలి. దానికోసం ఇంకో వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. ఇది గూడా మనకి ఫ్రీ వెబ్‌సైటే. వెబ్‌సైట్ వచ్చేటప్పటికి labs.google.com. ఈ వెబ్‌సైట్ లింక్స్ గూడా నేను డైరెక్ట్‌గా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్‌గా లింక్స్ ఓపెన్ అయిపోయి ఈ వెబ్‌సైట్‌లలోకొచ్చేస్తారు. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో అని కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ కింద క్రియేట్ విత్ ఫ్లో అని కనబడుద్ది. మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అంటుంది కదా! దీని మీద క్లిక్ చేయడం మీరు ఆల్రెడీ జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యి ఉంటే ఓపెన్ అయిపోద్ది. లేకపోతే సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కదా! నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. గెట్ స్టార్టెడ్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీరు ఈ వెబ్‌సైట్‌లో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వడం మీకు 100 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. ఈ 100 క్రెడిట్స్ ప్రతి మంత్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి అంటే 20 క్రెడిట్స్ అయిపోతాయి. అంటే మీరు 1 మంత్‌కి 5 వీడియోస్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా 100 క్రెడిట్స్ వచ్చేస్తాయి. అలా కాదు నాకు ఒక 10 వీడియోస్ నేను క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగా అంటే ఫస్ట్ మీరు జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యి 5 వీడియోస్ క్రియేట్ చేయడం క్రెడిట్స్ అయిపోతాయి కదా! నెక్స్ట్ సైన్ ఔట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యారనుకోండి. ఆ జీమెయిల్ ఐడీకి గూడా 100 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీరు ఎన్ని జీమెయిల్ ఐడీస్ యూజ్ చేస్తే జీమెయిల్‌కి 100 క్రెడిట్స్ చొప్పున వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మార్చాలి. టెక్స్ట్ వీడియో అని ఉంది గదా! మన కాన్సెప్ట్ ఏంటి? ఒక ఇమేజ్ తీసుకొని ప్రాంప్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉండకూడదు. ఇమేజ్ టు వీడియో. ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ VO3 ఫాస్ట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో మీకు ఎలా కావాలి? ల్యాండ్‌స్కేప్‌లో కావాలా? పోర్ట్రెయిట్‌లో కావాలా? ల్యాండ్‌స్కేప్‌లో అంటే మన యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చూస్తాం గదా! వైడ్ స్క్రీన్ ఎక్కువగా ఉండి అలా కావాలి అంటే ల్యాండ్‌స్కేప్ పెట్టుకోవాలి. లేదు నాకు యూట్యూబ్ షార్ట్స్ టైప్‌లో కావాలి అంటే పోర్ట్రెయిట్ పెట్టుకోవాలి. నాకైతే ల్యాండ్‌స్కేపే కావాలి. నెక్స్ట్ దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి అవుట్‌పుట్స్ ఫర్ ప్రాంప్ట్. మీరు వీడియో జనరేట్ చేస్తే ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. సపోజ్ నేను ఈ 1 బదులు 4 పెట్టాననుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే నాకు ఎట్ ఏ టైమ్ 4 వీడియోస్ క్రియేట్ అయిపోతాయి. 4 వీడియోస్ అంటే 80 క్రెడిట్స్ ఒక్కసారిగా మైనస్ అయిపోతాయి. నాకైతే అలా ఉండకూడదు. నాకు ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు 20 క్రెడిట్స్ మైనస్ అవ్వాలి. నెక్స్ట్ మోడల్. ఇక్కడ వచ్చేటప్పటికి VO3 ఫాస్ట్ అని ఉంది కదా! ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం 2 వచ్చేటప్పటికి మనీ పెట్టి యూజ్ చేయాలి.
ఇంకో ఆప్షన్ ఉంది కదా ఇక్కడ VO3 క్వాలిటీ, ఇది యూస్ చేశారనుకోండి మీ వీడియో ఎక్స్పోర్ట్ అయ్యేది మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవుద్ది. కానీ మైనస్ ఏంటంటే ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 100 క్రెడిట్స్ అయిపోతాయి. నాకైతే 5 వీడియోస్ కావాలి, దానికోసం క్వాలిటీ యూస్ చేయట్లా. ఇక్కడ VO3 ఫాస్ట్ అని ఉంది కదా, ఇదే ఆప్షన్ యూస్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి 20 క్రెడిట్స్ చూపెడుతుంది కదా. నెక్స్ట్ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే అప్లోడ్ ఆప్షన్ వచ్చుద్ది. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన శ్రీహరి గారి ఇమేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. దీని పొజిషన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మూవ్ చేసి నాకైతే లెగ్స్ కూడా కనబడాలి, ఇలా సరిపోద్ది. సెట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజ్ ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. ప్రివ్యూ వచ్చిన తర్వాత మన యానిమేషన్ ప్రాంప్ట్ యూస్ చేయాలి. మీరు ఒకేలా మెన్ ప్రాంప్ట్ కాకుండా ఉమెన్ ప్రాంప్ట్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మెన్ ఉన్న చోటల్లా ఉమెన్ పెట్టుకోండి. ఏ ఉమెన్ వేరింగ్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ అట్రై. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ స్టైల్ వచ్చేటప్పటికి వైట్ షర్ట్ అండ్ వైట్ ధోతి అని ఉంది కదా, వైట్ శారీ అండ్ వైట్ జాకెట్ అని ఇచ్చి విత్ ఏ గోల్డెన్ బోర్డర్ అని ఇస్తారు. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ అంతా చూసి ఎక్కడైతే మెన్ అని ఉందో అక్కడ ఉమెన్ పెట్టుకోవడమే. ఇప్పుడు మనం యానిమేషన్ ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. కింద నాకు యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది, ఇక్కడ మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది, అలాగే యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది. ఇప్పుడు నేను యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఈ యానిమేషన్ ప్రాంప్ట్ లో కూడా మీరు ఏమైనా స్టైల్ మార్చాలి అంటే మార్చొచ్చు. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం రావాలి అన్నది మీకు నచ్చింది ఇచ్చుకున్నారు అనుకోండి, అక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఆ మ్యూజిక్ వచ్చుద్ది. ఇక్కడ ప్రెజెంట్ అయితే సాఫ్ట్ తెలుగు ఇన్స్ట్రుమెంటల్ విత్ నాదస్వరం అండ్ డివైన్ బెల్స్ అని ఉంది. నేనైతే మార్చట్లా. అలాగే మనకి డైలాగ్స్ ఏమి ఉండకూడదు, సబ్ టైటిల్స్ ఉండకూడదు. ఇది యానిమేషన్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ కూడా నీ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని ఇప్పుడు నేను ఎలా వచ్చాను అలా వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీరు వెళ్ళి క్రెడిట్స్ చూసుకున్నా కూడా 100లో 20 మైనస్ అయిపోతాయి. ఇంకా మనకి 80 క్రెడిట్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ కూడా మనకు స్పీడ్ గానే అవుద్ది. మీకోసం ఇంకా స్పీడ్ గా పెడుతున్నా. నాకు వీడియో ప్రాసెసింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసి ప్లే చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.